29th క్వశ్చన్ 1931 చూసుకోండి 1931 ఐఎన్సీ వార్షిక సమావేశం నిర్వహించబడిన ప్రాంతం. ఫస్ట్ వన్ కలకటా, సెకండ్ వన్ ముంబై, థర్డ్ వన్ కరాచీ, ఫోర్త్ వన్ లాహోర్. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, కరాచీ. 1931 ఐఎన్సీ వార్షిక సమావేశం నిర్వహించబడిన ప్రదేశం కరాచీ. 30th క్వశ్చన్ 1931 ఐఎన్సీ వార్షిక సమావేశానికి అధ్యక్షుడు. ఫస్ట్ వన్ నెహ్రూ, సెకండ్ వన్ పటేల్, థర్డ్ వన్ గాంధీ, ఫోర్త్ వన్ అంబేద్కర్. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, పటేల్. 1931 ఐఎన్సీ వార్షిక సమావేశానికి అధ్యక్షుడు పటేల్. నెక్స్ట్ వన్ నెహ్రూ పిలుపును అందుకుని జరిగిన మొదటి సంపూర్ణ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఫస్ట్ వన్ జనవరి 26, 1929, సెకండ్ వన్ జనవరి 26, 1930, థర్డ్ వన్ జనవరి 26, 1950, ఫోర్త్ వన్ ఆగస్టు 15, 1947. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, జనవరి 26, 1930. నెహ్రూ పిలుపును అందుకుని జరిగిన మొదటి సంపూర్ణ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26, 1930. 32nd క్వశ్చన్ భారత రాజ్యాంగం ఎలా ఉండాలి అనే అంశంపై ఐఎన్సీ తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం. ఫస్ట్ వన్ కలకటా, సెకండ్ వన్ ముంబై, థర్డ్ వన్ కరాచీ, ఫోర్త్ వన్ లాహోర్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కరాచీ. భారత రాజ్యాంగం ఎలా ఉండాలి అనే అంశంపై ఐఎన్సీ తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం కరాచీ. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం నుండి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీ ఏ పత్రికలో వ్రాసారు. ఫస్ట్ వన్ యంగ్ ఇండియా, సెకండ్ వన్ అమృత్ బజార్, థర్డ్ వన్ బెంగాల్ గెజిట్, ఫోర్త్ వన్ హరిజన్. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, యంగ్ ఇండియా. రాజ్యాంగం నుండి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీ ఏ పత్రికలో రాశారు అంటే యంగ్ ఇండియా పత్రికలో రాశారు. నెక్స్ట్ 34th క్వశ్చన్ భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుండి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని పేర్కొన్నవారు. ఫస్ట్ వన్ గాంధీ, సెకండ్ వన్ అంబేద్కర్, థర్డ్ వన్ నెహ్రూ, ఫోర్త్ వన్ పటేల్. ఫస్ట్ వన్ ఈస్ రైట్ ఆన్సర్, గాంధీ. భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుండి, పోషణ నుండి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని పేర్కొన్నవారు గాంధీ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తు మందులు అనే శాపం ఉండవు అని పేర్కొన్నవారు. ఫస్ట్ వన్ పటేల్, సెకండ్ వన్ నెహ్రూ, థర్డ్ వన్ అంబేద్కర్, ఫోర్త్ వన్ గాంధీ. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, గాంధీ. భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తు మందులు అనే శాపం ఉండవని పేర్కొన్నవారు గాంధీ. ప్రతి క్వశ్చన్ కి మీకు ఒక 3 seconds టైం ఇస్తున్నా కదా, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎలాగో ఫ్రీనే కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియోని ఒక చిన్న లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. 36th క్వశ్చన్ బ్రిటిష్ ప్రావిన్సీలలో పరిపాలనకు గాను ద్విసభా విధానాన్ని ప్రతిపాదించిన చట్టం. ఫస్ట్ వన్ 1773 1773 రెగ్యులేటింగ్ చట్టం, సెకండ్ వన్ 1858 భారత ప్రభుత్వ చట్టం, థర్డ్ వన్ 1919 భారత ప్రభుత్వ చట్టం, ఫోర్త్ వన్ 1935 భారత ప్రభుత్వ చట్టం. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, 1935 భారత ప్రభుత్వ చట్టం. బ్రిటిష్ ప్రావిన్సీలలో పరిపాలనకు గాను ద్విసభా విధానాన్ని ప్రతిపాదించిన చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం. 37th క్వశ్చన్ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాల శాసనసభలకు, మంత్రి వర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా ఎన్నికలు జరిగిన సంవత్సరం. ఫస్ట్ వన్ 1935, సెకండ్ వన్ 1936, థర్డ్ వన్ 1937, ఫోర్త్ వన్ 1938. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1937 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాల శాసన సభలకు, మంత్రి వర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా ఎన్నికలు జరిగిన సంవత్సరం 1937. 38th క్వశ్చన్ రాజ్యాంగ సభ ఏర్పాటు కోసం ఐఎన్సీ బ్రిటిష్ వారిని అధికారికంగా డిమాండ్ చేసిన సంవత్సరం ఏది. 1935, సెకండ్ వన్ 1940, థర్డ్ వన్ 1942, ఫోర్త్ వన్ 1946. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, 1935 రాజ్యాంగ సభ ఏర్పాటు కోసం ఐఎన్సీ బ్రిటిష్ వారిని అధికారికంగా డిమాండ్ చేసిన సంవత్సరం 1935. 39th క్వశ్చన్ రాజ్యాంగ సభ ఏర్పాటును బ్రిటిష్ వారు సూచన ప్రాయ అంగీకారాన్ని తెలిపిన సంవత్సరం 1935, సెకండ్ వన్ 1940, థర్డ్ వన్ 1942, ఫోర్త్ వన్ 1946.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1940 రాజ్యాంగ సభ ఏర్పాటును బ్రిటిష్ వారు సూచనాప్రాయ అంగీకారాన్ని తెలిపిన సంవత్సరం 1940. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభ ఏర్పాటును మొట్టమొదటిగా ప్రతిపాదించిన వారు. 40th క్వశ్చన్ చూసుకోండి. ఫస్ట్ వన్ లార్డ్ బిర్కెన్ హెడ్, సెకండ్ వన్ లార్డ్ లిన్ గో, థర్డ్ వన్ సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్, ఫోర్త్ వన్ లార్డ్ మౌంట్ బాటన్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్. రాజ్యాంగ సభ ఏర్పాటును మొట్టమొదటిగా ప్రతిపాదించిన వారు సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్. ఓకే. 41st క్వశ్చన్, లార్డ్ వేవిల్ ప్రకటనను అనుసరించి రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన సంవత్సరం. ఫస్ట్ వన్ 1942, సెకండ్ వన్ 1945, థర్డ్ వన్ 1946, ఫోర్త్ వన్ 1947. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1946. లార్డ్ వేల్ ప్రకటన అనుసరించి రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన సంవత్సరం 1946. నెక్స్ట్ క్వశ్చన్, కేబినెట్ మిషన్ లేదా మంత్రిత్రయ రాయభారం భారతదేశానికి వచ్చిన తేదీ. ఫస్ట్ వన్ మార్చ్ 24, 1946, సెకండ్ వన్ డిసెంబర్ 9, 1946, థర్డ్ వన్ డిసెంబర్ 13, 1946, ఫోర్త్ వన్ డిసెంబర్ 23, 1946. First one is the right answer. March 24, 1946. Cabinet mission or మంత్రిత్రయ రాయభారం భారతదేశానికి వచ్చిన తేదీ మార్చ్ 24, 1946. నెక్స్ట్ క్వశ్చన్, క్యాబినెట్ మిషన్ లో సభ్యులు కానివారు. ఫస్ట్ వన్ లార్డ్ వేవెల్, సెకండ్ వన్ పెథిక్ లారెన్స్, థర్డ్ వన్ సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్, ఫోర్త్ వన్ ఏవి అలెగ్జాండర్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ వేవెల్. క్యాబినెట్ మిషన్ లో సభ్యులు కానివారు లార్డ్ వేవెల్. 44th క్వశ్చన్, రాజ్యాంగ సభకు ఎన్నికలు. ఫస్ట్ వన్ డిసెంబర్ 1945, సెకండ్ వన్ జనవరి 1946, థర్డ్ వన్ జులై 1946, ఫోర్త్ వన్ ఆగస్ట్ 1947. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జులై 1946. రాజ్యాంగ సభకు ఎన్నికలు జులై 1946. 45th క్వశ్చన్, మొత్తం రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య. ఫస్ట్ వన్ 292, సెకండ్ వన్ 389, థర్డ్ వన్ 299, ఫోర్త్ వన్ 293. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మొత్తం రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 389. మొత్తం రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 389. నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్, రాజ్యాంగ సభకు బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాలచే ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య. ఫస్ట్ వన్ 389, సెకండ్ వన్ 293, థర్డ్ వన్ 299, ఫోర్త్ వన్ 292. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 292. రాజ్యాంగ సభకు బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాలచే ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య 292. 47th క్వశ్చన్, రాజ్యాంగ సభకు అన్ని సంస్థానాలు కలిపి ఎన్నుకున్న సభ్యుల సంఖ్య. ఫస్ట్ వన్ 91, సెకండ్ వన్ 93, థర్డ్ వన్ 95, ఫోర్త్ వన్ 99. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 93. రాజ్యాంగ సభకు అన్ని సంస్థానాలు కలిపి ఎన్నుకున్న సభ్యుల సంఖ్య 93. 48th క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్లో చీఫ్ కమిషనర్ ప్రాంత సభ్యుల సంఖ్య. ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 1. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 4. రాజ్యాంగ పరిషత్లో చీఫ్ కమిషనర్ ప్రాంత సభ్యుల సంఖ్య 4. 49th క్వశ్చన్, క్రింది వాటిలో చీఫ్ కమిషనర్ ప్రాంతం కానిది. ఫస్ట్ వన్ ఢిల్లీ, సెకండ్ వన్ అజ్మీర్ మేవాడ్, థర్డ్ వన్ కోర్గ్, ఫోర్త్ వన్ నిజాం సంస్థానం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిజాం సంస్థానం. ప్రాంతం కానిది ఏంటి? చీఫ్ కమిషనర్ ప్రాంతం కానిది. మరి చీఫ్ కమిషనర్ ప్రాంతం అయినవి ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్. ఈ మూడు కూడా చీఫ్ కమిషనర్ ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్ 50th క్వశ్చన్, రాజ్యాంగ సభకు రాష్ట్రాలచే ఎన్నుకోబడే సభ్యులను ఏ ప్రాతిపదికన సీట్లను కేటాయించారు. ఫస్ట్ వన్ జనరల్ ముస్లిం సిక్కు, సెకండ్ వన్ హిందూ ముస్లిం, థర్డ్ వన్ జనరల్ హిందూ ముస్లిం, ఫోర్త్ వన్ హిందూ ముస్లిం సిక్కులు బౌద్ధులు.
ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. జనరల్ ముస్లిం సిక్కు రాజ్యాంగ సభకు రాష్ట్రాలచే ఎన్నుకోబడే సభ్యులను ఏ ప్రాతిపదికన సీట్లను కేటాయించారంటే జనరల్ ముస్లిం సిక్కు. ఓకేనా. సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా వీడియోని చెయ్యండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మన ఛానల్లో అన్ని ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఒక 2 వీడియోస్ అయితే ఈవెన్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి నేను మీకు అన్ని కవర్ చేస్తూ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ ఇదే విధంగా మీకు బిట్స్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఫాలో అయిపోతూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye friends.